కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం తనయుడు డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ను బరిలో పెట్టి పార్టీకి నష్టం చేకూర్చారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీని పక్కన పెట్టుకుని ఎన్నికల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. రవీందర్ రెడ్డికి బాన్సువాడలో బలం లేదని, చివరికి ఆయన సొంతూరులోనూ బలం లేదని తేలిపోయిందన్నారు. రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిచాడని, దీనికి రవీందర్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు భాస్కర్ రెడ్డి. అటు బాన్సువాడ నియోజకవర్గంలో తిరగొద్దని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా రవీందర్ రెడ్డి వినటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కానీ, కాసా బాలరాజు గారి నాయకత్వంలో కానీ ఈరోజు అత్యధికంగా సర్పంచులు గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే నంబర్ 5 లోపే మా నియోజకవర్గం ఉంటుంది రాష్ట్రంలో. మరి ఈరోజు అతి తక్కువగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నియోజకవర్గం అది ఉన్నదంటే అది కూడా బాన్సోడ నియోజకవర్గంలోనే అతి తక్కువగా బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. అది ఓన్లీ 4. మరి ఈరోజు వారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏందో తెలుసుకోవాలా. ఈరోజు మరి ఏనుగు రవీందర్ రెడ్డి నేను అడుగుతున్నాను, మరి ఈరోజు నువ్వు ఏ పార్టీలో చెప్పాలా? మరి నువ్వు మాకు అడగడం కాదు, నువ్వే పార్టీలో చెప్పాలి. ఎందుకంటే మరి నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, 7 మండల హెడ్ క్వార్టర్స్లో నేను బలపరిచిన వ్యక్తులే గెలవడం జరిగిందని. మరి 7 మండల హెడ్ క్వార్టర్స్లో నువ్వు బలపరిచిన వ్యక్తులు గెలిస్తే మరి 7లో 2 బీజేపీ ఉన్నాయి, 2 టీఆర్ఎస్ ఉన్నాయి, 2 నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. మరి 7 ఏ రకంగా అంటున్నావో నియోజకవర్గ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీకి తెలియదు.